నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ 1285కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 7, 2022, టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సోనీ నుంచి సోనీ ప్లస్ హోండా ఇద్దరు కలిసి ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి వీళ్ళు పార్ట్నర్షిప్ని కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. జాయింట్లీ వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. ఫస్ట్ ఈవీ వచ్చేసరికి వీళ్ళ దగ్గర నుంచి 2025 సంవత్సరంలో మనం ఎక్స్పోర్ట్ చేయవచ్చు. సోనీ సౌండ్ ఎక్కువ అండ్ హోండా అంటే కార్ మ్యానుఫ్యాక్చర్ రెండు కలిపి వస్తున్నారంటే చూడాలి మరి ఎలా ఉంటుందో ఈ వెహికల్. నెక్స్ట్ మనకి యూట్యూబ్ క్రియేటర్స్ 2020లో ఏకంగా ఇండియన్ ఎకనామీకి 6,800 కోట్ల రూపాయలు కాంట్రిబ్యూట్ చేసినట్లు ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ రిపోర్ట్ అయితే ఇస్తూ ఉంది. ఇండియాలో మొత్తం 6,83,900 మంది యూట్యూబ్ ఛానల్స్ నడపడం కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న వాళ్ళ దగ్గర జాబ్ చేయడం కానీ మొత్తం అన్ని కలుపుకుంటే మొత్తం యూట్యూబ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు 6,83,900 మంది దాకా ఉన్నట్లు వీళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఇంకా ఇండియాలో 1,00,000కు పైగా సబ్స్క్రైబర్స్ దాటిన ఛానల్స్ చూసుకుంటే 40,000 పైగా ఉన్నట్టు వీళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ 45% గ్రో అవుతున్నట్లు వీళ్ళు రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. ఈ రిపోర్ట్ 2020ది, ఇది యూట్యూబ్ ఇప్పుడు షేర్ చేసింది వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో. సో అది ఇప్పుడు వైరల్ అయితే అవుతుంది. మనకి ఎసెన్షియల్ ఫోన్ గురించి మనకు తెలిసింది. ఎసెన్షియల్ ఫోన్ ఫస్ట్ నాచ్తో వచ్చిన ఫోన్, అంతేకాకుండా ఆండ్రాయిడ్ సృష్టికర్త యాండీ రూబెన్ స్థాపించిన సంస్థ అది ఎసెన్షియల్ అనేది. తర్వాత కంపెనీ అయితే మూతపడిపోయింది. ఇప్పుడు దానిలో ఏదైతే ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళు కొత్త బ్రాండ్ అయితే ఒకటి పెట్టుకుంటున్నారు. దానిలో కొత్త ఫోన్ కూడా వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. వీళ్ళ బ్రాండ్ పేరు వచ్చేసరికి ఆసమ్ అని పెట్టారు, OSOM. అండ్ ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు తీసుకురాబోతుంది ఆసమ్ OV1 అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఈ మొబైల్ ఎక్కువగా వీళ్ళు ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. లైక్ ఈవెన్ USB కేబుల్ అయితే మనం ఛార్జింగ్ పెడతామో దానికి కూడా మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్లో పెడితే మీకు డేటా ట్రాన్స్ఫర్ అయితే మనకి డిటెక్ట్ అయితే మన ఫోన్ మనం కంప్యూటర్ కనెక్ట్ చేస్తే, ఆఫ్ చేస్తే మన ఫోన్ కంప్యూటర్ డిటెక్ట్ అవ్వదు, ఓన్లీ ఛార్జింగ్ మాత్రమే అవుతుంది ఫోన్. ఇంకా లోపల కూడా మనకి ప్రైవసీ పరంగా సాఫ్ట్వేర్లో కూడా చాలా వీళ్ళు యాడ్ చేయబోతున్నట్లు చెప్తున్నారు. అండ్ దీంతోపాటు దీనిలో టైటానియం కూడా యూజ్ చేయబోతున్నారు కొన్ని పార్ట్స్లో. అండ్ ఫోన్ లుక్ కూడా బయటకు వచ్చింది. ఎగ్జాక్ట్గా ఇదే డిజైన్లో వస్తుందో లేదో మనం ఏం చెప్పలేం, కానీ ఒక డిజైన్ కూడా దీనికి సంబంధించి బయటకు వచ్చింది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది, ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. మరి ఈ కాలంలో అందరూ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫోన్స్లో. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్, స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో రావచ్చు. ఇయర్ మోస్ట్లీ ఫోన్ తీసుకొస్తారని చెప్పేసి కూడా రూమర్స్ వస్తూ ఉన్నాయి. చూడాలి తీసుకొస్తారేమో. అండ్ నథింగ్ కూడా ఫోన్స్ తీసుకొని రాబోతుంది. నథింగ్ ఎసెన్షియల్ దగ్గర నుంచి కొన్ని పేటెంట్స్ అయితే తీసుకుంది. నథింగ్ కార్ల్ పి మనకి ఏదైతే OnePlus ఫార్మర్ CEO ఉన్నారో అతని బ్రాండ్ అది. సో చూడాలి నథింగ్ ఎలా ఉంటుందో అండ్ వీళ్ళ ఫోన్ OV1 ఎలా ఉంటుందో. నథింగ్ వస్తే ఇండియాకి కూడా వస్తుంది. మరి వీళ్ళు ఆసమ్ ఫోన్ ఇండియాకి వస్తుందో రాదో డౌటే. నెక్స్ట్ మనకి Disney+ హాట్స్టార్ సంబంధించి Disney+ హాట్స్టార్ కూడా ప్రైజెస్ తగ్గించబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. రీసెంట్గా నెట్ఫ్లిక్స్ తగ్గించింది ప్రైజెస్. సో ఇప్పుడు Disney+ హాట్స్టార్ కూడా కొద్దిగా వాళ్ళ ప్లాన్స్లో కొన్ని ప్రైజెస్ తగ్గించి కొత్త ప్లాన్స్ తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. చూడాలి తగ్గిస్తారు ప్లాన్స్ని. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి రాబోయే నెక్స్ట్ ఫోన్ F సిరీస్లో రాబోతుంది. ఈ మంత్లో లాంచ్ చేస్తున్నారు F23 ఫోన్. ఈ ఫోన్లో కూడా వీళ్ళు బడ్జెట్ ఫోన్లో కూడా ఛార్జ్ బ్రేక్ ఉంటుందిగా తీసేస్తున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. సో ఇది నిజమైతే మాత్రం చాలా దెబ్బ ఇది శాంసంగ్ అయితే. ఎందుకంటే బడ్జెట్లో ఎవరి దగ్గర ఉంటాయి ఛార్జర్స్, మళ్ళీ దానికి సపరేట్గా పెట్టి ఛార్జర్ కొనుక్కోవాలన్నా కానీ కష్టమే. ఫ్లాగ్షిప్ ఫోన్ కొనేవాళ్ళంటే ఇప్పుడు ₹1,00,000 ఫోన్ కొనే వాళ్ళ దగ్గర ₹1,000, ₹2,000 దగ్గర వాళ్ళు ఏమో ఆలోచించరు. వాళ్ళు ఛార్జ్ బ్రేక్ కొనుక్కోవడానికి వెళ్ళి ఏదో వాళ్ళు బ్రాండెడే కొనుక్కుంటారు వాళ్ళ దగ్గర నుంచి. కానీ బడ్జెట్లో ఫోన్ కొనే వాళ్ళకి ₹1,000, ₹1,500 చాలా ఎక్కువ. మరి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. మళ్ళీ వీళ్ళని ఫాలో అయ్యి వేరే బ్రాండ్ ఇట్లా చేస్తే మాత్రం ఫ్యూచర్లో బడ్జెట్ ఫోన్స్లో కూడా మనం ఛార్జ్ బ్రిక్స్ అయితే చూడకపోవచ్చు. నెక్స్ట్ మనకి క్యానా కంపెనీ ఒక మాలిక్యులర్ బ్రెవరేజర్ ప్రింటర్ అయితే తయారు చేసింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి ప్రింటర్ అని చెప్పొచ్చు. ప్రింటర్ అంటే ఇదేం ప్రింట్ చేయదు, మిషన్ ఇది ఒకటి. ఈ మిషన్ మన కాఫీ మేకింగ్ మిషన్ అట్లా ఉంటుంది చూడడానికి. దీనిలో మనం ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తయారు చేసుకోవాలనుకుంటున్నారు, కోల్డ్ కాఫీ తయారు చేసుకోవాలనుకుంటున్నారు, ఇట్లా దానికి సంబంధించి ఇంగ్రీడియంట్స్ వీళ్ళు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. దాన్ని ఫాలో అవుతూ మీరు దాన్ని వేయాలి. సో అదే మీకోసం కాఫీ తయారు చేస్తుంది, సాఫ్ట్ డ్రింక్ తయారు చేస్తుంది, ఈవెన్ వైన్ కూడా తయారు చేసిద్ది అంట. ఇది దగ్గర 10,000 వరకు వెరైటీస్ అయితే తయారు చేయగలదు. దీని కాస్ట్ వచ్చేసరికి $499 ఉంది, $38,000 దాకా ఉంది ఇండియాలో ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. ఇండియాలోకి ఇది మాక్సిమం రాకపోవచ్చు. ప్రజెంట్ అయితే దీని ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. దీన్ని షిప్ చేయడం మాత్రం నెక్స్ట్ ఇయర్ షిప్ చేస్తామని చెప్తున్నారు. 1 year గ్యాప్. నెక్స్ట్ మనకి యాపిల్ ఎంప్లాయీస్ ఎవరైతే వ్యాక్సినేషన్ చేయించుకున్నారో వాళ్ళు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆఫీస్కి వచ్చినప్పుడు అని చెప్పేసి యాపిల్ అయితే వాళ్ళకి చెప్పేసింది. సో మాస్క్ లేకుండా వాళ్ళు ఆఫీస్లో ఉండొచ్చు. అండ్ దాంతోపాటు కొన్ని సెలెక్టెడ్ స్టోర్స్లో కూడా కస్టమర్స్ వ్యాక్సినేటెడ్ అయితే వాళ్ళు
మాస్క్ పెట్టుకోకుండానే స్టోర్లోకి అయితే రావచ్చు. మాస్క్ కంపల్సరీ కాదని చెప్పేసి యాపిల్ అయితే తెలియజేసింది. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అయితే రాబోతున్నాయి. మార్చి 12వ తారీఖు స్టార్ట్ అవుతుంది ఈ సేల్. మార్చి 16వ తారీఖు ఎండ్ అయిపోయింది. ఈ మధ్యలో మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. స్మార్ట్ ఫోన్స్, టీవీస్ ఏమో అన్నిటి మీద డిస్కౌంట్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఎంత డిస్కౌంట్ ఇస్తారు, వేటి మీద డిస్కౌంట్ ఇస్తారు, ఇవన్నీ ఇంకా రివీల్ అయితే అవ్వలేదు. కార్డ్స్ వచ్చేసరికి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది ఈ సేల్లో. నెక్స్ట్ మనకి రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా కంపెనీస్ రష్యా మీద కొన్ని ఆంక్షలు అయితే విధిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక కంపెనీ వచ్చి జరిగింది పేపాల్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. పేమెంట్ సర్వీసెస్ ఇవి. పేపాల్ కూడా రష్యా మీద బ్యాన్ అయితే వేసేసింది ప్రస్తుతానికైతే. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్, యాపిల్, యూట్యూబ్, గూగుల్ వీళ్ళు కూడా రష్యా మీద బ్యాన్ అయితే వేశారు ప్రస్తుతానికి. ఫ్యూచర్లో వార్ అయిపోతే మళ్ళీ ఇవన్నీ ఎత్తేస్తారు. ఇంకా ఉక్రెయిన్ వైస్ ప్రైమ్ మినిస్టర్ శాంసంగ్ సీఈఓకి ఒక లేఖ అయితే రాశారు. శాంసంగ్ ప్రొడక్ట్స్ కానీ, శాంసంగ్ పే కానీ ఇవన్నీ రష్యాలో లిమిట్ చేయమని చెప్పేసి లేఖ అయితే రాశారు. దానికి సంబంధించి శాంసంగ్ నుంచి ఎటువంటి రియాక్షన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి శాంసంగ్ మార్చి 5వ తారీఖు ఇండియాలో ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇండియాలో మొత్తం 17 స్టేట్స్లో 1820 మంది కస్టమర్స్ చేత ఒకేసారి శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రా అన్బాక్సింగ్ అయితే చేయించారు. వీళ్ళు ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఒక లొకేషన్ చెప్తున్నారు. వీళ్ళు ఆ లొకేషన్కి వెళ్ళి అందరు కలిసి ఒకేసారి అన్బాక్స్ చేస్తారనమాట. ఇది ఒక ఇప్పుడు అందరు కలిసి అంటే ఒకేసారి ఇంతమంది ఫోన్ అన్బాక్స్ చేయడం ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనమాట. అండ్ వీళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏదో ఇచ్చారు. మనకి శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 అండ్ శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 స్పెషల్ ఎడిషన్స్ ఫ్రీగా ఇచ్చినట్లు కూడా రిపోర్ట్ అయితే ఉంది. అది ఆఫ్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇస్తున్నారు. ఆన్లైన్ వాళ్ళు చాలా ఆగ్రహం వ్యక్తం చేసి చాలామంది క్యాన్సిల్ కూడా చేశారు ప్రీ ఆర్డర్స్ అయితే. నెక్స్ట్గా మన శాంసంగ్ నుంచి శాంసంగ్ సైడ్ వే ఫ్లిప్ డిజైన్ పైన పేటెంట్ అయితే ఒకటి ఫైల్ చేసింది. ఇక్కడ పేటెంట్ ఒక మొబైల్ లాగా మీరు కన్వర్ట్ చేస్తే ఫోన్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ ఫోన్ ఎల్ షేప్లో కనిపిస్తుంది. డిజైన్ చూడడానికి మీకు ఎలా అనిపిస్తుంది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి రాధే శ్యామ్ టీజర్ రీసెంట్గా మెటావర్స్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నేను టెక్నూస్ కూడా కవర్ చేస్తాను. చాలామంది మెటావర్స్లోకి పోయి చూసి ఉంటారు ఈ ట్రైలర్ అయితే. ఇప్పుడు NFT రూపంలో వీళ్ళు రాధే శ్యామ్ కలెక్టబుల్స్ కూడా అమ్మబోతున్నారు. ఒకవేళ మీరు రాధే శ్యామ్ డిజిటల్ అసెట్స్ కొనుక్కోవాలనుకుంటే రేపు 5 గంటల నుంచి అంటే మార్చి 8వ తారీఖు 5 గంటల నుంచి NFT కలెక్షన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు డిజిటల్ అసెట్స్ కొనుక్కోవాలనుకుంటే రాధే శ్యామ్ సంబంధించి NFT రూపంలో మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మనకి యూకేలో ఒక స్మార్ట్ ప్రిజన్ తయారు చేశారు ఖైదీల కోసం. స్మార్ట్ ప్రిజన్ అంటే వీళ్ళకి అన్ని సకల సౌకర్యాలు అయితే కల్పిస్తున్నారు. అంటే ఎంజాయ్ఫుల్ కాదనమాట, ఎంజాయ్మెంట్ కాదు. వైఫై ఉంటుంది కానీ మొబైల్ ఉండదు చేతిలో. ఒక ట్యాబ్ అయితే ఇస్తారు. ఆ ట్యాబ్లో కూడా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ ట్యాబ్ నుంచి వీళ్ళు ఎమర్జెన్సీ ఏదైనా మెడికల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ కూడా ట్యాబ్ నుంచి అయితే వీళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫుడ్ అంటే వీళ్ళకి అన్ని రెస్టారెంట్ మీరు స్విగ్గీ ఓపెన్ చేసినప్పుడు వచ్చినట్టు ఉండవు అనమాట. వాళ్ళ దగ్గర అయితే మెనూ ఉంటుంది. ఆ మెనూలో ఏదైతే ఫుడ్ వాళ్ళకి కావాలో ఆ ఫుడ్ ఆర్డర్ పెడితే అది తీసుకొచ్చి ఇస్తారు. సో ఇట్లాంటి సర్వీసెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఒకవేళ డ్రగ్స్ ఎడిట్ అయి ఉంటే వాళ్ళు దాని నుంచి బయటికి తీసుకురావడం కోసం. అండ్ దాంతోపాటు కొన్ని బైక్ రిపేర్స్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ సంబంధించి కానీ, కోడింగ్ కానీ రకరకాల వర్క్షాప్స్ అయితే వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. బయటికి పోయి మళ్ళీ బతకాలనుకుంటే వాటి నుంచి వాళ్ళు బతకొచ్చు అనమాట. సో ఇట్లాంటి వర్క్షాప్స్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ఖైదీలకు మోటివేషన్ అందించడానికి కూడా వీళ్ళు క్లాసెస్ అయితే నిర్వహిస్తారనమాట. వాళ్ళకి మోటివేషన్ అయితే అందిస్తారు ఖైదీలకి. అండ్ ఈ జైల్లో ఇంకా అల్ట్రా సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఫుల్ బాడీ స్కాన్ ఉంటుంది. లోపల వీళ్ళు ఏదైనా దాచుకున్నా కానీ, మొబైల్స్ ఇట్లాంటివి తీసుకొని వస్తుంటారు కదా, అట్లాంటివి దాచుకున్నా కానీ అలా క్లియర్గా అనిపిస్తుంది అనమాట. ఈ స్మార్ట్ జైల్ని అయితే వీళ్ళు మార్చి 4వ తారీఖు అయితే ఓపెన్ చేశారు బ్రిటన్లో. నెక్స్ట్ మనకి హీరో మోటో క్రాప్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో మోటార్ సైకిల్స్ ప్రతి ఇంట్లో అయితే ఒకటి ఉంటుంది. స్ప్లెండర్ కానీ, ప్యాషన్ కానీ కనిపిస్తూనే ఉంటాయి మనకి రోడ్ల మీద. వీళ్ళు ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్సే తీసుకొని రాబోతున్నారు. దీనికి సపరేట్ వీళ్ళు సబ్ బ్రాండ్లా ఒకటి క్రియేట్ చేశారు. దీని పేరు వచ్చేసరికి విడా అంటే అర్థం తెలుగులో లైఫ్ అని చెప్పేసి. సో ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈ బ్రాండ్ మీద వీళ్ళు తయారు చేస్తారు. హీరో ఎలక్ట్రిక్ అని చెప్పి ఒకటి మీకు కనిపిస్తుంటుంది, అది హీరోది అయితే కాదు. సో ఇప్పుడు వీళ్ళు హీరో ఎలక్ట్రిక్ అని పెట్టుకోవడానికి కూడా ఉండదు. అందుకే వీళ్ళు కొత్త బ్రాండ్ విడా అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నారు. ఈ బ్రాండ్ మీద ఫస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ వీళ్ళు జూలై 2022లో రివీల్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మోస్ట్లీ వీటన్నిటిని సేల్కి తీసుకొని రావచ్చు. అండ్ ఇంకొకటి ఇవి ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు డిస్టిక్లో ఇవి మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ పడుకుంది టెక్నోస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు శాంసంగ్ గెలాక్సీ S22 బుడ్డా S22 బేస్ మోడల్ అన్బాక్సింగ్ అయితే చేస్తాం. వీడియో మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే చెక్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.